Tell me that you've been waiting for somebody like me. వెల్కమ్ టు ఆల్ కాంపిటిటివ్ వాలా అలీ ఛానల్ నుండి మీకు ప్రతి ఒక్కరికి స్వాగతం పలుకుతున్న కాంపిటిటివ్ వాలా అలీ ఛానల్లో ఈరోజు వచ్చేసి మనము శక్తి 1.0 బ్యాచ్ లో రీజనింగ్ సబ్జెక్ట్ లో కోడింగ్ డీకోడింగ్ అనేది రెండో క్లాస్ అనేది డిస్కస్ చేసుకుందాము. ఎవరితో ఫస్ట్ క్లాస్ ఎవరైతే చూడలేదో ప్లేలిస్ట్ లో అనేది రీజనింగ్ శక్తి 1 బ్యాచ్ అనే శక్తి ప్లేలిస్ట్ అనేది ఉంటుంది. ప్రీవియస్ క్లాసెస్ అండ్ నిన్న క్లాసెస్ అనేది మొత్తంగా మీ ప్లేలిస్ట్ లో కనబడతాయి. ఒక్కొక్క క్లాస్ దయచేసి చూడండి. అవి చూస్తేనే మీకు ఇలాంటి క్వశ్చన్స్, ఇలాంటి ప్యాటర్న్స్, ఇలాంటి లాజిక్స్ అనేది ఈజీగా అర్థం చేసుకుంటారు. ఈజీగా అర్థం చేసుకున్నప్పుడు మరి మీకు ఉద్యోగం ఈజీగా వస్తుంది కొద్ది కష్టపడితే. చూసుకోండి ఫ్రెండ్స్, మనము లాస్ట్ క్లాస్ లో 3 లాజిక్స్ అనేది డిస్కస్ చేసుకున్నాము. ఈ రోజు వచ్చేసి ఏ లాజిక్ డిస్కస్ చేసుకుందాం అంటే పేరింగ్ లాజిక్, పేర్స్ లాజిక్ డిస్కస్ చేసుకుందాము. పేర్ లాజిక్, పేర్ అంటే జతల లాజిక్లు. పేర్ లాజిక్ అనేది ఈ రోజు మనం డిస్కస్ చేసుకుందాం. పేర్ లాజిక్ ఎలా ఉంటుందంటే పేర్ లాజిక్ అనేది ఈరోజు డిస్కస్ చేసుకుందాము. పేర్ లాజిక్ ఇలా ఉంటుంది ఫ్రెండ్స్. కన్ఫ్యూజ్ అవుతుంది ఏం బ్రో చుక్క రౌండ్ గీసి లైన్ వేస్తానని కన్ఫ్యూజ్ అవుతుంది. నేను చెప్తాను, మీకు ఎగ్జాంపుల్ చెప్తా. పేర్ లాజిక్ అంటే 2 పేర్స్ అని లాజిక్ అని మాత్రం. ఫస్ట్ నెంబర్ సెకండ్కి వెళ్ళడం, సెకండ్ నెంబర్ ఫస్ట్కి రావడం, థర్డ్ నెంబర్ ఫోర్త్కి వెళ్ళడం, ఫోర్త్ నెంబర్ థర్డ్కి రావడం, ఫిఫ్త్ నెంబర్ సిక్స్త్కి వెళ్ళడం, సిక్స్త్ నెంబర్ ఫిఫ్త్కి రావడం. దీన్నే మనము పేర్ లాజిక్ అంటాము. ఒక ఎగ్జాంపుల్ మరి తీసుకుందాము. ఎగ్జాంపుల్ మీకు చాలా బాగా అర్థమవుతుంది, ఎందుకంటే ఫ్యూచర్లో ఇలాంటి క్వశ్చన్స్ చాలా డెప్త్గా సాల్వ్ చేస్తాము. 1 2 3 4 5 6 అంటాడు. 2 1 4 3 6 5 అని వాడిస్తాడు. నెక్స్ట్ క్వశ్చన్ ఏమి ఇస్తాడంటే 7 8 6 1 4 3 ఏ నెంబర్తో కోడెడ్ అయిందని వాడని క్వశ్చన్ ఇస్తాడు. ఆప్షన్స్ వస్తాయి, ఆప్షన్స్ ఉంటాయి ఏ బి సి డి. మనం వచ్చేసి ఇక్కడ ఎలా సాల్వ్ చేయాలంటే ఫస్ట్ వాడు ఇచ్చిన క్వశ్చన్ అబ్జర్వ్ చేయండి. ఇది ఏ కోడింగ్ మీద ఉందని ఫస్ట్ అబ్జర్వ్ చేయండి. ఫస్ట్ ఒక 1 సెకండ్ అబ్జర్వ్ చేయండి. రైట్, మీకు అనుకోవాలి నేను చెప్పిన లాజిక్స్ లో లెటర్ టు ఫార్వర్డ్ లాజిక్ ఉందో, లేకుంటే లెటర్ పొజిషన్ లాజిక్ ఉందో, లేకుంటే రివర్స్ ఆర్డర్ లాజిక్ ఉందో, లేకుంటే ఇప్పుడు చెప్పబోయే పేర్ లాజిక్ ఉందో, చాలా కొద్దిగా 1 సెకండ్ అబ్జర్వ్ చేసి మీకు తెలిసిపోతుంది. రైట్ సిడబ్ల్యూ మాకి కాంపిటేటివ్ వాళ్ళ అన్న చెప్పినాడు, ఇది వచ్చేసి పేర్ లాజిక్ లో ఉంది. ఎందుకంటే థర్డ్ ఫోర్త్ అనేది పేర్ గా వచ్చినాయి. ఇది 1 అనుకుంటే 2లో 2 వచ్చింది అంటే సెకండ్ లెటర్ ఫస్ట్ వచ్చింది, ఫస్ట్ లెటర్ సెకండ్ వచ్చిందని మీకు అర్థమవుతుంది. అర్థమైనప్పుడు నెక్స్ట్ 1 సెకండ్ మరి లేట్ చేయకుండా మన క్వశ్చన్ ఏం ఫైండ్ వచ్చాలి అక్కడ రావాలి. 7 8 6 1 4 3 అన్నాడు. ఫస్ట్ వచ్చేసి పేర్ లాజిక్ మీద అప్లికేబుల్ ఉంది. సెకండ్ మరి పేర్ మీద అప్లికేబుల్ అవ్వాలని గుర్తురా వచ్చి తర్వాత 8 7 1 6 3 4 అని చూడాలి, ఆప్షన్ చూడాలి, కంప్యూటర్లో క్లిక్ చేసి రావాలి. బట్ అంత టైం తీసుకోకుండా విత్ ఇన్ 2 సెకండ్స్ లో మనం ఎలా సాల్వ్ చేయాలంటే విత్ యూజ్ ఆప్షన్స్ అనేది మనము యూటిలైజ్ చేసుకోవాలి. 4 ఆప్షన్లను ఎలిమినేషన్ మెథడ్ అంటారు. దీన్నే ఎలిమినేషన్ మెథడ్ అనేది మనము ఉపయోగించుకుంటే మనకి టైం అనేది తొందరగా, ఎగ్జామ్స్ అనేది తొందరగా, అంటే ఇచ్చిన క్వశ్చన్స్ లో 1 minute లో సాల్వ్ చేసే 40-30 seconds లో సాల్వ్ చేస్తే నీకు మరి ఉద్యోగం వచ్చేసి తొందరగా వస్తుంది. ఎలా అంటే ఇప్పుడు చూసుకోండి, ఆప్షన్ ఇస్తాడు 8 7 4 7 6 7 8 7 3 ఇస్తాడు, 1 ఇస్తాడు, ఇక 2 ఇస్తాడు. నువ్వేం చేయాలంటే ఇప్పుడు చూసుకోండి, ఫస్ట్ నువ్వు సాల్వ్ చేసినప్పుడు లాజిక్ వచ్చేసి పేర్ లాజిక్ అని అనుకున్నా, పాయింట్ నెంబర్ 1. తర్వాత 2 3ని పేర్ చేయండి. 8ని పేర్ చేసిన 7 పేర్ చేసిన 8 7 అనేది ఆప్షన్ ఉండాలి. ఆప్షన్ ఏలో ఉంది, ఆప్షన్ బిలో ఉంది. రైట్. తర్వాత 6 1ని మరి పేర్ చూడండి. 1 6 1 6 1 6 ఇక్కడ 2 ఉంది, ఇక్కడ ఉంది. ఆప్షన్ రైట్ ఆన్సర్. రైట్. మినిమం గా మీకు 3-4 seconds అనేది ఇక్కడ సేవ్ అయిపోయింది.
ఆ 4 seconds లో నెక్స్ట్ టఫ్ ఉన్న క్వశ్చన్ ని మీరు అనేది అక్కడ మీ క్వశ్చన్ ని సాల్వ్ చేసే క్రమంలో పెట్టినారంటే మీకు అనేది టైం కన్స్యూమ్ ఎక్కువ ఉంటుంది. బట్ ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామ్ వచ్చేసి రీజనింగ్ కానివ్వండి, ఏ సబ్జెక్ట్ కానివ్వండి, 20 క్వశ్చన్స్ ఇస్తే దాదాపుగా 3 క్వశ్చన్స్ చాలా 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 టఫ్ ఇస్తాడు. దాంట్లో మీకు 1 minute టైం కాదు కదా, 2-3 minutes టైం పడుతుంది. అలాంటి టఫ్ క్వశ్చన్స్ అనేది ఎగ్జామినర్ అనేది ప్రిపేర్ చేస్తాడు ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ లో అయినా. ఎందుకంటే వాడు వచ్చేసి టాప్ బ్రిలియంట్ మెరిట్ లిస్ట్ ని తీయాల బయటికి. అందుకే ఇలాంటి క్వశ్చన్స్ అనేది లాస్ట్ లో మధ్యలో ఇస్తాడు. అప్పుడు ఇలాంటి క్వశ్చన్ మనం ఈజీగా సాల్వ్ చేస్తే అక్కడ వచ్చేసి మన టైం అనేది ఎక్కువ పెట్టి అక్కడ మనం ఆన్సర్ గెయిన్ చేస్తే మాకు వచ్చేసి మెరిట్ లిస్ట్ మనం ముందు వెళ్ళిపోతాం, మా ర్యాంక్ అనేది ముందు వెళ్ళిపోతుంది. చూసుకోండి ఫ్రెండ్స్, లాజిక్ అర్థమైంది కదా. తర్వాత వచ్చేసి ఆపోజిట్. ఇది చాలా 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 ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. ఇది ఎంత ఇంపార్టెంట్ అంటే ఇన్ఫినిటీ. చాలా 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 ఇంపార్టెంట్ లాజిక్ ఇప్పుడు నేను చెప్పబోతున్నా మీకు. ఇది చాలా ఇంపార్టెంట్ లాజిక్, చాలా బాగా గుర్తుపెట్టుకోండి. దీన్నే మనము ఆపోజిట్ లాజిక్ అంటాం. ఆపోజిట్ లాజిక్, ఆపోజిట్ లాజిక్, ఆపోజిట్ లాజిక్ చాలా 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 ఇంపార్టెంట్ ఫ్రెండ్స్ ఈ లాజిక్. ఎందుకంటే ఈ లాజిక్ మీద కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో మీరు ఏ క్వశ్చన్ అయినా కాంపిటేటివ్ ఎగ్జామ్ లో కోడింగ్ డీకోడింగ్ నుండి కనబడుతుందంటే ఫస్ట్ దాన్ని చెక్ చేయండి. దేంట్లో ఆపోజిట్ లాజిక్ యూటిలైజ్ అవుతుందేమో, ఆపోజిట్ లాజిక్ కనబడుతుందేమో అని ఫస్ట్ ఆ పని చేయండి మీరు క్వశ్చన్ లో. ఫర్ ఎగ్జాంపుల్ ఒక కోడింగ్ డీకోడింగ్ నుండి మీకు క్వశ్చన్ అనేది వచ్చింది. మీరు ఏం చేయాలంటే ఫస్ట్ మిగతా లాజిక్ ఏం చూడదండి. రివర్స్ లాజిక్ వద్దు, ఫార్వర్డ్ లాజిక్ వద్దు, పేర్ లాజిక్ వద్దు, పొజిషన్ లాజిక్ వద్దు. ఆపోజిట్ లెటర్ లాజిక్ అనేది అక్కడ వర్క్ అవుతుందో లేదా అది దాన్ని గమనించండి. ఆపోజిట్ లెటర్ లాజిక్, ఇది లాజిక్ ఎలా ఉంటుందంటే ఆల్మోస్ట్ ఇది ఫార్వర్డ్ లాజిక్ ఉంటుంది. 99% ఫార్వర్డ్ లాజిక్ బేస్ మీదే ఉంటుంది. బట్ ఎక్కడ కొద్దిగా ఇంటర్చేంజ్ ఉంటుందంటే ఏదైతే మీరు యూపీఎస్సీ సీసాట్ లో అక్కడ కొద్దిగా యూపీఎస్సీ సీసాట్ లో మాత్రమే ఇది వచ్చేసి కొద్దిగా లాజిక్స్ ని కొద్దిగా డిఫికల్ట్ గా మారుస్తాడు. బట్ మన ఎస్ఎస్సి సంబంధించిన ఎగ్జామ్స్, రైల్వే సంబంధించిన ఎగ్జామ్స్ వచ్చేసి ఆల్మోస్ట్ ఫార్వర్డ్ బేస్ లాజిక్ మీదనే వర్క్ అయితే 100కి 100%. ఇప్పుడు దీని మీద మనము ఒక ఎగ్జాంపుల్ అనేది డిస్కస్ చేసుకుందాము. మీకు చాలా బాగా అర్థం కావాలి కదా కాన్సెప్ట్. మన కంటెంట్ వర్త్ ఉంటేనే మీరు లైక్లు కొట్టండి, సబ్స్క్రైబ్ కొట్టండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. నా కంటెంట్ ఏం లేదు వేస్ట్. బయట చూసుకుంటే బయట మన తెలుగు ఏదైతే ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయో వాళ్ళతో కంపేర్ చేస్తే వేస్ట్ అనుకుంటే నా వీడియో చూడదండి. కంటెంట్ వర్త్ ఉంటేనే, కంటెంట్ మీరు ఏదైనా కొద్దిగా నేర్చుకుంటున్నారు, మీ ఏదైతే కొత్త కొత్త క్వశ్చన్స్ సాల్వ్ చేస్తున్నారంటే మా కంటెంట్ అనేది ఫాలో కానివ్వండి. చూసుకోండి, ఇప్పుడు లాజిక్ చూసుకుందాము. ఒక క్వశ్చన్ అది రాసుకుందాము. ABCD ఈజ్ కోడెడ్ అంటాడు. జెడ్ తో కూడా అయింది. తర్వాత YXW అంటాడు. తర్వాత క్యాట్ వర్డ్ విచ్ లెటర్ ఈజ్ కోడెడ్. క్యాట్ అనే పదము ఏ నెంబర్ తో కోడెడ్ అయిందని క్వశ్చన్ అడుగుతాడు. బట్ ఇక్కడ చూసుకోండి, మీరు క్వశ్చన్ చూస్తూనే లాజిక్ అర్థమైపోవాలి. మాకి ఒక ఉన్నాడు, మాకి ఫ్రీ ఆఫ్ కాస్ట్ లో కాన్సెప్ట్ అనేది చెప్పినాడు. రీజనింగ్ ప్రతి కాన్సెప్ట్, కోడింగ్ డీకోడింగ్ కానీ ఆల్ఫాబెట్ కానివ్వండి, ప్రతి కాన్సెప్ట్ చెప్పినాడు. ఆయన చెప్పింది ఫస్ట్ ఏమి, రైట్, ఆపోజిట్ లెటర్ అని కాన్సెప్ట్ చెప్పినాడు. ఫస్ట్ ఆపోజిట్ లెటర్ అని చూస్తా, రైట్, ఆపోజిట్ కనబడుతుంది. ఆపోజిట్ ఎలా కనబడుతుంది అంటే ఏకి ఆపోజిట్ జెడ్ఏ, బికి ఆపోజిట్ వైనే, సికి ఆపోజిట్ ఎక్స్నే, డికి ఆపోజిట్ డబ్ల్యూనే. ఫ్రెండ్స్, ఎవరైతే మీరు నా సెకండ్ వీడియో చూడలేదు, రీజనింగ్ శక్తి 1.0లో రీజనింగ్ సెకండ్ వీడియో చూడలేదు, వాళ్ళ కోసం మరి ఒక 1 minute అనేది నేను రీజన్ చేస్తా, జాగ్రత్త వినండి. ఎలా అంటే ఆపోజిట్ లెటర్స్ ని విత్ ఇన్ 2 minutes విత్ ఇన్ ట్రిక్స్ తో ఎలా గుర్తు పెట్టుకోవాలో నేను చెప్తా. ఒక కథలాగా చెప్తా, కథలాగా గుర్తు పెట్టుకోండి. ఎగ్జామ్స్ లో మళ్ళీ కథలు రాయకుండా కాన్సెప్ట్ రాసినండి, ఉద్యోగం సాధించండి. చూసుకోండి ఎలా అంటే, నేనేమన్నా మీకు ఒక అబ్బాయి ఉన్నాడు,
వాడి పేరు వచ్చేసి ఆజా. ఒక అబ్బాయి ఉన్నాడు, ఇక్కడ క్వశ్చన్ రాసుకుంటా, క్యాట్ ని కోడ్ చేయాలి మనం. ఒక అబ్బాయి ఉన్నాడు, వాడి పేరు వచ్చేసి ఆజా. ఒక అబ్బాయి ఉన్నాడు, ఒక మగవాడు ఉన్నాడు, వాడి పేరు వచ్చేసి ఆజా. ఏజెడ్ అంటే ఆజా, వాడి పేరు వచ్చేసి ఆజా. వాడు ఒక అబ్బాయి, ఆజా అనే అబ్బాయి ఒక అబ్బాయి, బివై ఆపోజిట్, బికి ఆపోజిట్ వైనే బాయ్. వాడు ఏం చేసేవాడు, ఒక రోజు క్రికెట్ ఆడుతూ ఒక 6 అనేది బాదాడు, ఒక 6 అనేది కొట్టినాడు. సిఎక్స్ అంటే ఆపోజిట్ సికి ఎక్స్, 6 కొట్టినాడు. ఆ 6 ఎప్పుడు కొట్టినాడంటే పొద్దున టైంలో కొట్టినాడు. అంటే పొద్దున ఏముంటుంది ఫ్రెండ్స్, వింటర్లో డ్యూ అనేది ఉంటుంది, డ్యూ ఉన్నప్పుడు కొట్టినాడు. కొట్టిన తర్వాత ఆ బాల్ కి పోయి పొడకడానికి చూసినాడు, బట్ అక్కడ బాల్ అనేది కనపడలేదు. ఎందుకంటే డ్యూ టైంలో మంచులో బాల్ ఎక్కడ కొట్టినాడంటే ఏడ కనపడుతుంది, కనపడదు కదా, కనపడలేదు. మరి ఈవినింగ్ అనేది వాడు వచ్చినాడు. ఈవినింగ్ అంటే సాయంత్రం పూట. ఈవినింగ్ వచ్చేసి వాడు బాల్ పుడకడం మొదలు పెట్టినాడు. బట్ ఎక్కడైతే బాల్ కొట్టినాడో అక్కడ ఉన్న ప్రజలు, అక్కడ ఉన్న ఊరు మొత్తం వాడిని ఒక పెద్ద ఫ్యాన్ అయిపోయినాడు వాడి కోసం. అబ్బా వాడు ఇంత ఉన్నాడు, వాడు ఇంత 6 కొట్టినాడు, అబ్బా ఇంత దూరం, అబ్బా అది పొద్దు పూటే, ఎందుకంటే అంత చలిలో అంత 6 కొట్టినట్టు వీడు ఫ్యాన్ అయిపోయినాడు. ఏమైపోయినారు, ఫ్యాన్. ఎఫ్ కి ఆపోజిట్ యూ కి ఆపోజిట్ ఎఫ్, ఫ్యాన్ అయిపోయినారు. ఫ్యాన్ అయిపోయిన తర్వాత వాడు హైలైట్ అయిపోయినాడు. 6 కొట్టి, ఒక 6 కొట్టి మన పిల్లగాడు హైలైట్ అయిపోయినాడు. ఆజా అనే పిల్లగాడు వాడు హైలైట్ అయిపోయిన తర్వాత వాడికి ఏదైతే ఉందో గుజరాత్ టైటన్స్ వాడికి ఐపీఎల్ ఛాన్స్ ఇచ్చింది. అబ్బా ఒక 6 తోనే వాడికి ఐపీఎల్ ఛాన్స్ వచ్చింది. అదే గుజరాత్ టైటన్స్ లో వాడికి ఛాన్స్ వచ్చేసింది. గుజరాత్ టైటన్స్ ఐపీఎల్ టీమ్ లో వాడికి ఛాన్స్ వచ్చింది. బట్ వాడు ఉండేది గుజరాత్ లో హెచ్ఎస్ హోమ్ స్టేట్ వాడిది. గుజరాత్ అనేది వాడిది హోమ్ స్టేట్ అయిన తర్వాత వాడు క్రికెట్ ఆడుతున్నాడు, బాగా కొడుతున్నాడు. బట్ వాడు నెక్స్ట్ ఉద్యోగం మళ్ళీ వచ్చింది, స్పోర్ట్స్ సర్టిఫికేట్. మరి దేంట్లో అది, ఇండియన్ రైల్వేస్ లో ఉద్యోగం. మరి అబ్బా మనవాడు చాలా లక్కీ అబ్బా, ఉద్యోగం, క్రికెట్, గుజరాత్ ఫ్యాన్ బేస్, అబ్బా చాలా మంచోడు వీడు, చాలా అదృష్టం వీడు. వచ్చిన తర్వాత మనవాడు జాబ్ చేస్తూనే ఒక జాబ్ చేస్తూనే ప్రేమలో పడ్డాడు. జాబ్ ఆనందంతో ఒక అమ్మాయిని ప్రేమతో లవ్ ఎల్కి ఆపోజిట్ లవ్ చేసినాడు, ప్రేమలో పడ్డాడు. అదే లవ్ పడ్డాడు. ఎవరితో పడ్డాడంటే ఎంఏ మానస అమ్మాయితో అనేది, లవ్ లో ఇక్కడ కొద్దిగా లాజిక్ అనేది మిస్ అయినాము. ఏమి జాబ్ చేస్తుంటే హ్యాపీగా కే ఇక్కడ రాసవద్దు, ఎందుకు ఇక్కడ కేఓ హ్యాపీతో కింగ్ అయిపోయినాడు హ్యాపీతో. ఎందుకంటే అనుకున్నది మొత్తం సక్సెస్. ఒక 6 కొట్టి గుజరాత్ టీమ్స్ లో వెళ్ళిన తర్వాత వాడిది హోమ్ ప్రజలంతా వాడిని ఫ్యాన్స్ అయిపోయినారు. తర్వాత ఇండియన్ రైల్వేస్ ఉద్యోగం వచ్చింది. తర్వాత జాబ్ తో హ్యాపీగా ప్రేమలో ఉన్నాడు. తర్వాత కింగ్ అయిపోయినాడు. ఆ ప్రొఫెషన్స్ కి కింగ్ అయిపోయిన తర్వాత లవ్ చేయడం మొదలు పెట్టినాడు. లవ్ చేసినాడు ఒక అమ్మాయిని. ఆ అమ్మాయి ఎవరంటే, ఇక్కడ ఈ లాజిక్ గుర్తుపెట్టుకోండి. జాబ్ వచ్చేసింది, చాలా హ్యాపీగా ఉన్నాడు. హ్యాపీగా ఉన్న తర్వాత కళ్యాణి అనే ఒక ఆఫీసర్ని, కళ్యాణి అనే ఆఫీసర్ని లవ్ చేసినాడు మన పిల్లగాడు. లవ్ చేసిన తర్వాత మన వాడు గట్టివాడే మ్యారేజ్ మరి చేసుకున్నాడు. ఇక్కడ నేను చెప్పేది మీకు ఒకటే ఫ్రెండ్స్, దీంత మొక్కుని ఏం చెప్తున్నానంటే,
ఏకి జెడ్ ఆపోజిట్, డికి వై ఆపోజిట్, సికి జెడ్ ఎక్స్ ఆపోజిట్, డికి డబ్ల్యూ ఆపోజిట్, ఈకి వి ఆపోజిట్, ఎఫ్కి యూ ఆపోజిట్, జికి టి ఆపోజిట్, హెచ్కి ఎస్ ఆపోజిట్, ఐకి ఆర్ ఆపోజిట్, జేకి పి ఆపోజిట్, కేకి ఓ. సారీ ఇక్కడ క్యూ, ఇక్కడ పి, ఇక్కడ ఎల్కి ఓ ఆపోజిట్, ఎంకి ఎన్ ఆపోజిట్. చూసుకోండి ఒక లాజిక్ చూసుకోండి. ఆజా అనే ఒక అబ్బాయి, వాడు 6 కొట్టినాడు పొద్దున పుట్టిన డి ఉన్న టైంలో. 6 కొట్టిన తర్వాత బాల్ పుడకడానికి పోయినాడు, బట్ బాల్ దొరకలేదు. ఎందుకంటే పొద్దున మొత్తం మంచు ఉంది. ఈవినింగ్ పోయినాడు మరి, బట్ ఆడ ఈవినింగ్ పోతే అక్కడ ఉన్న జనాలు మొత్తం, అక్కడ ఉన్న ప్రదేశాల జనాలు మొత్తం వాడికి ఫ్యాన్ అయిపోయినాడు ఆ పిల్లవాడికి. ఎందుకంటే వాడు బాబా ఇంత దూరం 6 కొట్టినాడని ఫ్యాన్ అయిపోయినారు. అంత వైరల్ అయిపోయినాడు ఆ పిల్లవాడు 6 కొట్టి, ఒక 6 ఇట్లా బాది. తర్వాత వాడిని గమనించి గుజరాత్ టైటన్స్ వీడికి ఐపీఎల్ అనేది ఛాన్స్ ఇచ్చింది. బాబా పిల్లవాడు వాడు గుజరాత్ టైటన్స్ ఛాన్స్ ఇచ్చింది కదా, వాడిది మరి గుజరాత్ అంటే హోమ్ స్టేట్ వాడిది. తర్వాత వాడు స్పోర్ట్స్ సర్టిఫికేట్ లో ఇండియన్ రైల్వేస్ లో ఉద్యోగం మరి సంపాదించుకున్నాడు, జాబ్ మరి వచ్చింది. వచ్చిన తర్వాత వాడు ఒక జాబ్ క్యూన్ అయిపోయినాడు. జాబ్ అంటూ ఒక కింగ్ కాకుండా క్యూన్ అయిపోయినాడు. క్యూన్ అయిపోయిన తర్వాత ఏం చేశాడంటే వాడు ఒక అమ్మాయిని, కళ్యాణితో ప్రేమలో లవ్ పడ్డాడు. కళ్యాణి ప్రేమతో లవ్ పడి తర్వాత వాడు లవ్ చేసిన తర్వాత ఆ అమ్మాయిని మ్యారేజ్ చేసుకున్నాడు, కళ్యాణిని. చూసుకోండి ఫ్రెండ్స్, ఇది లాజిక్. నేను ఇంతసేపు మొత్తం చెప్పినానంటే ఇక్కడ ఈ లాజిక్ ఉంది. ఇప్పుడు మన క్వశ్చన్ లో వద్దాము. దీన్ని మనం ఆపోజిట్ లాజిక్ అంటాము. ఆపోజిట్ లాజిక్ అనేది అంటాము, ఆపోజిట్ బేస్ లాజిక్. చూసుకోండి లాజిక్ ఏమంటే, క్యాట్ ఏ నంబర్ తో, క్యాట్ ఏ పదంతో కోడెడ్ అవుతుందని వాడు క్వశ్చన్ అడుగుతాడు. నేను చెప్పినా కదా ఫ్రెండ్స్ మీకు లాజిక్, ఆపోజిట్ లాజిక్ ఇక్కడ అనేది వర్తించింది. ఇక్కడ మీద ఆపోజిట్ లా ఇదే అప్లికేబుల్ అవ్వాలి. నేనేం చెప్పినా, మీరు 6 అన్నా, 6 అంటే ఏ ఆపోజిట్ రావాలి, ఎక్స్. 6 ఎక్స్ అనేది ఆపోజిట్. తర్వాత ఏకి జెడ్, టీకి ఏం ఫ్రెండ్స్, టీకి గుర్తుపెట్టుకోండి. టీకి మీరు ఇంకోటి మీకు కరెక్ట్ టైం గుర్తు రాలేదంటే 27లో ఆల్ఫాబెట్ పొజిషన్ ని మైనస్ చేయండి, 7 వస్తుంది. 7 అంటే జి, అలా జి గుర్తుపెట్టుకోండి. సారీ జి, ఇక్కడ వచ్చేసి జి అంటే ఎక్స్ జెడ్ జి వచ్చేసి మన ఆన్సర్. చూసుకోండి ఫ్రెండ్స్, ఏదో వాడు ఏబిసిడి వచ్చినాడో ఏ నెంబర్ తో కోడింగ్ అయిందంట, ZXYZW తో కోడెడ్ అయింది. ఇది ఆపోజిట్ బేస్డ్ కాన్సెప్ట్. అలాగే క్యాట్ ఇచ్చినాడు ఏ నెంబర్ తో, ఏ లెటర్ ఏ వర్డ్ తో కోడెడ్ అవుతుందంటే XZG. చూసుకోండి ఫ్రెండ్స్, ఇలాంటి కంటెంట్ కోసం ఈ రోజు వచ్చేసి మనము ఆపోజిట్ లాజిక్ అనేది చాలా డెప్త్ గా మాట్లాడుకున్నాము, చాలా డెప్త్ గా మాట్లాడుకున్నాము. ఎందుకంటే అది మీకోసం వచ్చేసి చాలా డెప్త్ గా చెప్పిన, ఎందుకంటే ఎవరితో సెకండ్ క్లాస్ వాళ్ళు చూడలేదు, ఆ క్లాస్ మరి చూసి చాలా ఇదవుతారని వీళ్ళకి మరి నేను చాలా డెప్త్ గాని చెప్పిన. ఆపోజిట్ లెటర్ అనేది కాన్సెప్ట్ అనేది మనం ఈ రోజు అనేది డిస్కస్ చేసుకున్నాము. ఫ్రెండ్స్, మా కాన్సెప్ట్ కింద మీకు వర్త్ అనిపిస్తే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ కొట్టండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ. జై హింద్ ఫ్రెండ్స్.